హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు నేను చూపించబోయేది పులావ్. మనం పులావులు చాలా రకాలైన పులావులు అయితే తినుంటాం కదా. ఒక్కసారి నేను చూపించిన విధంగా తమలపాకుతో పులావ్ అనేది ట్రై చేయండి. అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ ఫ్లేవరు ఘాటుగా చాలా బాగుంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో దగ్గు జలుబు ఉన్న తమలపాకుతో ఒక్కసారి ఈ విధంగా పులావ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. డైరెక్ట్గా తమలపాకు తినాలంటే తినలేం కదా. ఇలా చక్కగా పులావ్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ అయితే అసలు ఇంకా మాటల్లో చెప్పలేను, అంత రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్తోని ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసేసుకొని వాటర్ వేసుకొని మనం తీసుకున్న ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని బియ్యాన్ని అయితే నానబెట్టుకుందాము. తర్వాత మళ్ళీ ఒక ఖాళీ బౌల్ తీసుకొని మనము ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నవి పాత రైస్ అండి, అందుకే ఒక 5 గ్లాసుల వరకు వాటర్ పడుతున్నాయి. ఒక 5 గ్లాసుల వరకు వాటర్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా జాపత్రి, ఒక 3 నుంచి 4 వరకు లవంగాలు, ఒక 2 యాలుకలు, ఒక 2 నుంచి 3 వరకు చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఇందులో వెల్లుల్లి గడ్డతో సహా అలాగే వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయ గడ్డని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మకాయని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మనము తమలపాకు పులావ్ కదా ప్రిపేర్ చేసుకునేది. దీంట్లోకి వచ్చేసి 4 తమలపాకుల్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్లోనే వేసేసుకోవాలి. మనకి వాటర్ మరుగుతున్నప్పుడే ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి. తమలపాకుల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాక ఇదంతా కలుపుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ వాటర్ మరిగే లోపల ఇంకొక 2 తమలపాకుల్ని తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మనం తీసుకున్న ఈ 2 తమలపాకుల్ని కూడా, తమలపాకులు మరీ ఎక్కువగా వేసుకున్నా ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అని తక్కువ వేసుకున్నా కానీ మనం చేసుకునే తమలపాకు పులావ్ అనేది అంత టేస్టీగా రాదు. ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసుల వరకు బియ్యానికి ఒక 6 తమలపాకులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 4 మనం వాటర్లో వేసుకొని మరిగించుకుంటున్నాము. ఒక 2 తమలపాకుల్ని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడైతే మనం పెట్టుకున్న వాటర్ అనేటివి చక్కగా బాగా మరుగుతున్నాయి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి మనము ఒక ఖాళీ బౌల్ తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి. ఈ వాటర్ని మరిగించుకున్న వాటర్ని అయితే వడగట్టేసుకోవాలి. మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి పట్టి మనకి పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మనము వాటర్ని మొత్తం వడగట్టేసుకోవాలి. మనకి ఈ వాటరే మెయిన్ అండి. మనము వడగట్టుకున్న ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇంకా ఉల్లిపాయలు అయితే ఇక్కడ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇవి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు 2 టమాటాలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మనం వేసుకున్న టమాటాలు అనేటివి సాఫ్ట్గా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. నిజంగా ఒక్కసారి మీరు తమలపాకుతో పులావ్ అనేది టేస్ట్ చేస్తే నిజంగా ప్రతిసారి ఇలాగే చేయమంటారండి. అంత రుచిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్తోనే మనకి కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అదంతా వేగిపోయాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న తమలపాకు ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం వడగట్టుకొని పెట్టుకున్న వాటర్ మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. మనము మరిగించుకొని వడగట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అంతా యాడ్ చేసుకోవాలి. పిల్లలు ఇంకా ఏరి పారేయడానికి ఎలాంటి మసాలాలు కూడా ఉండవండి ఇందులో. మనం వడగట్టుకున్నాం కాబట్టి చక్కగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ వడగట్టేసుకున్నాం కాబట్టి పిల్లలు తీసి పారేయడానికి కూడా ఏమీ ఉండదు. ఆ ఫ్లేవర్ అంతా చక్కగా రైస్కి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ వాటర్ని కొంచెం మరిగించుకుందాము. మూత పెట్టేసుకొని చూసారు కదా, వాటర్ అనేటివి ఇలా బాగా మరిగేటప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం వేసేసుకోవాలి, వాటర్ మొత్తం తీసేసి. నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. అన్ని పులావులు ఒక లెక్క, ఈ తమలపాకు పులావ్ అనేది మరొక లెక్క అండి. అంత రుచిగా ఉంటుందన్నమాట. రైస్ మొత్తం వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందామండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ని అయితే చిన్నగా పెట్టేసుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకొని చిన్న మంట మీద ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని చక్కగా కుక్ అయిపోతుంది. మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది పులావ్ అనేది. ఒక 7 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది, పొడి పొడిగా వచ్చేసిందండి మనకి తమలపాకు పులావ్ అనేది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా తమలపాకు పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఆ ఫ్లేవర్తోనే నిజంగా కడుపు నిండిపోతుంది. అసలు తింటుంటే ముద్ద ముద్దకి భలే రుచిగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తమలపాకు పులావ్ మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న తమలపాకు ముక్కలు గార్నిష్గా వేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. మీరు కావాలి అంటే పెరుగు చట్నీతోనైనా లేదంటే ఆలు కుర్మాతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.